శ్రీమందిరంలోకి రావడంలో దయ ఉంది, గుండీచా మందిరానికి వెళ్ళడంలో దయ ఉంది. పిల్లలే వద్దని కోరుకున్నారు కాబట్టి ఆ దంపతులు తానే పిల్లవాడై కృష్ణ పరమాత్మయ్యి దాన్ని బృందావనం చేసి వెళ్ళి కూర్చుని వస్తున్నాడు. అందుకే అక్కడికి వెళ్ళినప్పుడు ఎంత దయతో ఉంటాడంటే ఏ అరమరికలు లేవు, అందరూ వెళ్ళి లోపలికి వెళ్ళి చూడొచ్చు. జగన్నాథుడు గుడిలో ఉంటే మత ప్రాతిపదిక మీద, విశ్వాస ప్రాతిపదిక మీద లోపలికి పంపిస్తారు. ఆయన గుండీచా మందిరంలో ఉంటే ఏ అభ్యంతరాలు లేవు, అందరూ లోపలికి వెళ్ళచ్చు. ఆయన రథం ఎక్కుతున్నప్పుడు అందరూ ఆయన్ని ముట్టుకోవచ్చు. వీళ్ళు వాళ్ళు ఇలా ఏం లేదు, ఎవరైనా వెళ్ళి ముట్టుకుంటారు. ఎవరైనా వెళ్ళి ముట్టుకునేటట్టుగా అనుగ్రహించి వచ్చి రథం ఎక్కుతాడు. అది ఉత్సవమూర్తి కాదు ఎక్కేది. అసలు ఎక్కడా లేని రీతిలో దేవాలయంలో ఉన్నటువంటి ప్రధానమూర్తులే బయలుదేరి వచ్చి రథం ఎక్కుతారు. ఆ రథం ఎక్కేట